చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద ఉత్కంఠ నెలకొనుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు తరలించారు. మరికాసేపట్లోనే హైకోర్టులో వారు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ సాగబోతోంది. క్వాష్ పిటిషన్ విచారించేంత వరకు కూడా ఆగుతారా, లేకపోతే ఈ లోపే వాదనలు మొదలు కాబోతున్నాయా, నాంపల్లి కోర్టులో ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ పెరిగిపోతోంది. సో ప్రవీణ్ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రవీణ్ ఏంటి, సో ముందు హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ సాగే వరకు ఆగేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ కోర్టుకు కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో విచారణ మొదలయ్యేటువంటి అవకాశం ఉందా? కనపడుతుంది. అయితే అల్లు అర్జున్ ను రిమాండ్ చేయాలంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ ను కోర్టు ముందు కూడా ఉంచినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి మరికొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టులో ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ హైకోర్టు నిర్ణయం తర్వాతే నాంపల్లి కోర్టులో కూడా మూవ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం చిక్కడపల్లి పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశాం. ఈ కేసులో ముగ్గురు నిందితులను కూడా రిమాండ్ తరలించాం కాబట్టి ఇతను కూడా రిమాండ్ చేయాలనేటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇప్పటికే వైసీపీ లీగల్ టీం ఏదైతే ఉందో ఆ వైసీపీ లీగల్ టీమే ప్రస్తుతం అల్లు అర్జున్కు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారి తరపున అల్లు అర్జున్ తరపున వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా వాదనలు వినిపించినటువంటి నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో కూడా అల్లు అర్జున్ తరపున పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ టీమే నాంపల్లి న్యాయవాదులు అనేక కేసులు ఎవరి తరపునైనా వాదిస్తూ ఉంటారు. సరే, ఓకే, దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరికైనా వాదించవచ్చు వారికి వచ్చినటువంటి కేసును బట్టి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం హైకోర్టులో వాదనలు అయితే ముందు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే నాంపల్లి కోర్టులో ముందు సాగేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ హైకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి అప్పటి వరకు ఆగమని కోరేటువంటి పరిస్థితి కనిపిస్తోందా? అయితే ఖచ్చితంగా అంటే హైకోర్టు నిర్ణయం తర్వాతనే నాంపల్లి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రిమాండ్కి తరలించాలని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పటికీ కూడా వారి తరపున న్యాయవాదులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ అంశాన్ని అంటే కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కోర్టు నిర్ణయం తర్వాతే హైకోర్టు నిర్ణయం తర్వాతనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మరొక 2-3 పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ అయితే మాత్రం వెయిటింగ్ లో పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ ను మరికొద్దిసేపట్లో న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కోర్టు అనేది మాత్రం చూడాలి. ఎగ్జాక్ట్ 4 గంటలకు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ ఏదైతే మూవ్ చేశారో దానిపైన వాదనలు వినిపిస్తారు. వాదనలు విన్న తర్వాత ఇటు ప్రభుత్వ యొక్క వాదనలు కూడా వినిపించబోతున్నారు. ప్రభుత్వ వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకోవడం జరిగింది. నాంపల్లి కోర్టులో ఇప్పుడే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరొక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే కోర్టులో అంటే న్యాయమూర్తి ముందు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అందులో భాగంగానే నాంపల్లి కోర్టులో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా జామ్ కావడంతో ట్రాఫిక్ అంతా కూడా మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక అంశం చెప్పండి, ముఖ్యంగా ఇటు రిమాండ్ కు పోలీసులు కోరుతారు, అయితే బెయిల్ అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆల్రెడీ క్వాష్ కూడా వెళ్లారు. ఏంటి అసలు మెరిట్స్? ముఖ్యంగా సంధ్యా థియేటర్ వారికి థియేటర్ వారు పోలీస్ కమిషనర్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చిక్కడపల్లి వారికి ఒక లెటర్ రాసినట్లుగా 2వ తారీఖున ఈ అంశం పైన కూడా ప్రస్తుతం ఈ లెటర్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో దీని ఆధారంగా ఇదొక ఏమన్నా బేస్ కాబోతోందా? అసలు ఈ లెటరు వాస్తవేనా? సో ఈ నేపథ్యంలో పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది కూడా ముఖ్యమే కాబట్టి దీనికి సంబంధించి ఏంటి? ఎగ్జాక్ట్లీ అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం కొద్ది నిమిషాల క్రితమే వాళ్ళు లెటర్ను రిలీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2వ తారీఖున వాళ్ళు అర్జీ పెట్టుకున్నటువంటి లెటర్ కూడా ప్రస్తుతం అయితే వైరల్గా మారింది. ఎందుకంటే బెనిఫిట్ షో కోసం భద్రత కల్పించాలంటూ కూడా లోకల్ పోలీసులకు సమాచారం అందించామనేది ప్రస్తుతం సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇక లీగల్ ప్రొసీజర్ అంటే కోర్టు విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే అల్లు అర్జున్ను న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటే తెలంగాణ హైకోర్టులో 4 గంటలకు ఎగ్జాక్ట్గా వాదనలు వినిపించబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ తరపు న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నాంపల్లి
అదే హైకోర్టు, మరోవైపు నాంపల్లి కోర్టు కూడా చేరుకోవడం జరిగింది. హైకోర్టులో అయితే మాత్రం చిక్కడపల్లి పోలీసుల నుండి కొంత సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకున్నాడు. మరి కొద్దిసేపట్లోనే చిక్కడపల్లి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా హైకోర్టు ముందు వాదనల రూపంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించబోతున్నారు. మరోవైపు ఇటు అల్లు అర్జున్ తరపున కూడా వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అయితే మాత్రం అంటే వాళ్ళు వేసినటువంటి లంచ్ మోషన్లో కూడా ఒక అంశాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో బెనిఫిట్ షోస్ కోసం మేము రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఈ బెనిఫిట్ షోల కోసం అభిమానులతో కలిసి సినిమా చూడడం కోసం అల్లు అర్జున్ ఎన్నో సినిమాలకు వెళ్ళాడు. కానీ పుష్ప 2 బెనిఫిట్ షోకి వెళ్ళినటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు, ఊహించినటువంటి పరిణామం. కాబట్టి ఈ సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగినటువంటి తొక్కిసలాట, రేవతి మృతికి మరోవైపు అల్లు అర్జున్కు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాది తన లంచ్ మోషన్ పిటిషన్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ అంశాలన్నిటినీ కూడా కోర్టు ముందు వాదనల రూపంలో పెట్టబోతున్నారు. కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఆధారంగా చేసుకొని, తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఆధారంగా చేసుకొని ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు నాంపల్లి కోర్టు వద్ద అయితే మాత్రం పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. పోలీసులు అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా ఇక్కడికి చేరుకోవడంతో వారందరినీ కూడా పంపివేస్తున్నారు ఇక్కడి నుండి. మరి కొద్దిసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం చెప్పబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాంపల్లి కోర్టులో కూడా అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వారు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పటికే నాంపల్లి కోర్టు ముందు జరిగినటువంటి పరిణామాలు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దాదాపు 25 నిమిషాల పాటు పోలీసులు అయితే మాత్రం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అక్కడి నుండి గాంధీ హాస్పిటల్కి తరలించి గాంధీ హాస్పిటల్ నుండి నేరుగా నాంపల్లి కోర్టుకు కూడా తరలించినటువంటి పరిస్థితి.